షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు తను ఏమిటో, తన స్వభావం, తన వ్యక్తిత్వం, తన లక్షణాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మాట చెప్పటానికి కూడా ధైర్యం ఉండాలి. కాపరులు అనేక మంది ఉండొచ్చు, కానీ మంచి కాపరిని నేను అని తనకు తాను సర్టిఫై చేసుకుంటాం అనే విషయాన్ని మనం పరిశీలించాలి. కాపలా కాసేవాళ్ళు అనేకులు ఉంటారండి. కాపరి అంటే సరిపోతుందా? ఒక ఆయన ఇలా అన్నారు, కా అంటే కాపాడువాడని, పా అంటే పరిశుద్ధుడని, రి అంటే రిక్తుడు అని, తను తాను తగ్గించుకున్నవాడు అని. ఈ మూడు చక్కగా సరిపోయేటువంటి లక్షణాలు ప్రభువులో ఉన్నాయి. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఇంకా దాన్ని వివరిస్తూ మంచి అంటే పైకి చెప్పుకునే పై మాట మాత్రమే కాదు, మంచి కాపరి ఎలా ఉంటాడో కూడా తెలియచేస్తున్నాడు. తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. త్యాగభరితమండి. మాటలు చెప్పి జీవించట కాదు. నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నిజమైన క్రైస్తవం అంటే నాదే అని చెప్పేవారు చాలామంది ఉండొచ్చు. అయితే క్రీస్తు లక్షణాలు పుణికిపుచ్చుకున్నామా, క్రీస్తుని కంప్లీట్గా అనుసరిస్తున్నామా అనేది మనం చెక్ చేసుకుందాం. మేము క్రైస్తవులం అనటం తప్పు కాదండి. అంతరంగములో క్రీస్తు ఉన్నప్పుడు బాహ్యంగా కూడా క్రీస్తు లక్షణాలు మనము కలిగి జీవిస్తూ ఉంటాం. కాపరి ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాడు. ఆ కాపాడే పనిలో పడి తన పరిశుద్ధతను పోగొట్టుకోడు. నేను పరిశుద్ధుణ్ణి కదా అని చెప్పేసి డంబాలు కూడా చెప్పడు. రిక్తత్వం ఎక్కడ కనపడింది అంటే, ఎంతగా నేను ప్రేమిస్తున్నాను నా గొర్రెలను, ఎంతగా కాపాడుతున్నాను అంటే ఆ గొర్రెల కొరకు ప్రాణమిచ్చున్నంతగా. నిజం. పాత నిబంధనలో దావీదు భక్తుడు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఆలోచించండి పిల్లరా, ఇక్కడ ప్రభువారు నేను కాపరిని అంటున్నాడు. ఎస్, ప్రాణం ధారపోసేటువంటి కాపరి. ఈ మాట శిలువ మరణాన్ని సూచిస్తుంది. ప్రాణమిచ్చిన ప్రధాన కాపరి. ఎంత గొప్ప అద్భుతమండి ఇది. మన కొరకు ప్రాణమిచ్చువారు ఎవరున్నారు? ఒక మాట చెప్పనా, బాధపడకండి. సొంత పిల్లలే తల్లిదండ్రుల కోసం ఎందుకు ప్రాణమిస్తారండి? వేదాంతి ఇలా అంటున్నాడు, నా పిల్లలు నా కోసం ప్రాణం ఇవ్వరు. ప్రభువు అందరి కొరకు ప్రాణమిచ్చినటువంటి కాపరి, మంచి కాపరి. ఏ గొర్రె నశించుట ప్రభువుకి ఇష్టం లేదు. మన కుటుంబంలో ఏ ఒక్కరూ విడవబడుట దేవునికి ఇష్టం లేదు. అందరి పాపములు శుద్ధీకరణ పొందుట కొరకు ప్రాణమిచ్చాడు. అంతేకాదు, గొర్రెలను తోడేళ్లు కరుచుకుని పోకుండా, అపవాది ఉచ్చులో పడకుండా తన అడ్డుగా నిలబడేటువంటి కాపరి. దొడ్డిలో ప్రవేశించకుండా గుమ్మము ద్వారము దగ్గర అడ్డుగా నిలబడేటువంటి కాపరి. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని అని స్వతహాగా ప్రభువు చెప్తున్నాడు.
నీ కుటుంబమును నువ్వు కాపాడుకుంటున్నావా? నీ కుటుంబమునకు నీవు ప్రార్థన అనేటువంటి కంచె వేసుకుని కాపాడుతున్నావా? వేకువజామున ప్రాతకాల ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, రాత్రి ప్రార్థనలతో దేవుణ్ణి వేడుకుంటూ దేవుని ఆత్మసహాయం కోరుతూ ఉన్నావా? నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థించటం గొప్ప విషయమే, కానీ నీ ప్రార్థన ఎలా ఉంది? నీ కాపరత్వం ఎలా ఉంది? నిన్ను ప్రాణమివ్వమని ప్రభు అడగట్లేదు, కానీ ప్రభు మనలకు ప్రాణమిచ్చునంతగా ప్రేమించాడు, ఇచ్చి చూపించాడు. ఆయన మన ప్రాణప్రియుడు. ఆయన త్యాగాన్ని గుర్తించాలి. ఆయన ప్రభు త్యాగమును బట్టి మనం ఆయన్ని కీర్తించాలి. మంచి కాపరి, నిన్ను కలిగి ఉండట నా జన్మ ధన్యము నాయన. నీ కాపరత్వములో నన్ను పెంచుము ప్రభు అని ఈ క్షణమే ప్రభుని అడుగుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.